class 10. As we are conducting today school cabinet elections in our school, I want to speak few words about the elections. We are conducting the elections in our country, but as according to our country elections and our school elections, there is a lot of difference, because in our country and in our state MLA, MLC elections, they will give the money and they will offer the gifts to the people, and they make them to give a vote for them. Means it is an injustice. They are making the injustice in our society. Because of that, people are not able to just they can't able to take their own decision. They are just they are the foolish people in our country, because దే ఆర్ జస్ట్ అంటే వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు, ఇట్లా గిఫ్ట్స్ ఇస్తున్నారు, వీళ్ళు మంచోళ్ళు, మన రీజియన్ వాళ్ళు, మన క్యాస్ట్ వాళ్ళు, ఆడామా నేను ఆడ కాబట్టి తనకే ఓటు వేయాలి అన్న మనస్తత్వంతో ఓటుని వేస్ట్ చేసుకుంటున్నారు. సరైన లీడర్ని అస్సలు చూస్ చేసుకోవట్లేదు. కానీ మా స్కూల్లో ఇప్పుడు ఏంటంటే మేము ఇప్పటి నుంచే ఫ్యూచర్ కూడా మేము ఒక మంచి లీడర్ని సెలెక్ట్ చేసుకోవాలని ఇప్పటి నుంచే ఎలాంటి కల్ముషం లేకుండా అందరం మంచి లీడర్ని సెలెక్ట్ చేసుకోవాలనుకొని ఇప్పటి నుంచే మా స్కూల్ వాళ్ళు మమ్మల్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ గత 5 సంవత్సరాలుగా మా స్కూల్ ఎప్పటి నుంచి ఎస్టాబ్లిష్ అయిందో అప్పటి నుంచి ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఇది మా 5th ఇయర్ మేము ఓటు వేసింది. దీంతో మాకు చాలా అనుభవం దక్కింది. ఎవరిని రిప్రజెంటేటివ్గా చూస్ చేసుకోవాలి, ఎలాంటి లీడర్ మాకు కావాలి, మా యొక్క హక్కులు ఏంటి అనేది మాకు బాగా అర్థమవుతుంది. మేము మా స్కూల్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఇప్పటి నుంచే మాకు ఇంత అవగాహన కనిపిస్తున్నందుకు ధన్యవాదాలు.